ఒకప్పుడు మీ నాన్నగారు మీ బాయ్ ఫ్రెండ్స్ని వ్యతిరేకించకుండా ఉన్నట్టయితే కనుక మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండేవారా కాదా? మా నాన్నగారు మేము బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంటే కనుక అది నచ్చట్లేదు, మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఈరోజు వచ్చి మీరు ఇక్కడ కూర్చున్నారా? లేదంటే మా అమ్మకు అన్యాయం జరుగుతుంది, మా నాన్న తాగొస్తున్నాడు, వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఇక్కడికి వచ్చారా? మా నాన్న తాగొచ్చి మా అమ్మని కొడుతున్నారు, ఆ బాధ చూడలేక దాని గురించి వచ్చారు. దాని గురించి మరి ముందే ఎందుకు రాలేదు? ఈ బాయ్ ఫ్రెండ్స్ విషయం మీ నాన్నగారికి ఎప్పుడు తెలిసింది? ఈ మధ్య తెలిసి ఈ మధ్యన తెలిసింది కాబట్టి ఈ రోజు ఇది కూడా యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఓకే. మీ నాన్నకు కౌన్సిలింగ్ కావాలా, మీకు కూడా కావాలా? మా నాన్న బాగుంటే మీరు మారిపోతారు ఆటోమేటిక్ గా. బాయ్ ఫ్రెండ్స్ వదిలేస్తారా? స్విచ్ అక్కడ ఉంది అనమాట. అయితే మీ అమ్మ మంచిదేనమ్మా? మీ అమ్మగారితో ఏం ప్రాబ్లం లేదా మా మీకు? మమ్మీ మమ్మల్ని బాగా మీ చూసుకుంటుంది. అమ్మగారు బాగానే చూసుకుంటారు. ఓకే. మరి ఈ అక్రమ సంబంధం గురించి మీ అమ్మగారు మీతో ఏమంటున్నారు? నాన్న మారుతాడు అని అంటుందా, లేదా నాన్న ఇలాగే కంటిన్యూ అవుతే కనుక మనం వదిలేద్దాం అంటుందా? మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ గురించి మీ అమ్మగారు ఏమంటున్నారో వినాలని ఉంది నాకు. ఏమంటారు? పర్లేదమ్మా, ఇక్కడ నాకు సేఫ్టీ లేదు కాబట్టి మీరు కూడా సేఫ్టీగా ఉండటం గురించి వాళ్ళని ఉంచండి అంటారా? లేదంటే నాన్నతో పాటు మీరు తప్పు చేస్తున్నారని అంటారా? అంటే మా మమ్మీకి తెలుసు సార్, అది ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల. అవునా? అక్రమ సంబంధం పెట్టుకోవడం కాదు, అక్రమ సంబంధం పెట్టుకున్నామని ఇంటికే తెచ్చుకుంటున్నాడు. అవునా? అది చాలా డేంజర్ ఇష్యూ కదా. అవును, 4 పీకలే పోయారా మీరు? మీ నాన్న అంటే భయం, మీ అమ్మకైతే ఆ ధైర్యం ఉండాలి కదా. ఆ ఇల్లు మీది. తాగి కొడతాడు మేడం. తాగి కొడతాడని నువ్వు తాకుండా కొట్టు. పిల్లలు తప్పు చేస్తే పెద్దోళ్ళు కొడతారుగా, మరి పెద్దోళ్ళు కూడా తప్పు చేస్తే పిల్లలు కొట్టు, తప్పేముంది? మన ఫ్యామిలీయేగా. చేసే పని నాన్న కదా మేడం అలా ఇలా కొడతాడు. ఎందుకు కొట్టకూడదు? మీ నాన్న మీ అమ్మని కొడుతున్నాడు, మరి తాగుతున్నాడు, మిమ్మల్ని నాన్న తప్పు చేస్తున్నాడు కదా. నాన్న మంచోడైతే ఏమనక్కర్లేదు. ఇప్పుడు మీ కంప్లైంట్ ఏంటంటే మీ నాన్న ఇలా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, మంచిగా చూసుకుంటే మాకు బాయ్ ఫ్రెండ్స్ లేదు, ఏం లేదు, చక్కగా మేము చదువుకొని జాబ్ చేసుకొని వాళ్ళు సంబంధాలు చూస్తే మీరు పెళ్లి చేసుకుంటారు, అంతేనా? అంతే మేడం. సో మీ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? రాములమ్మ. రాములమ్మ. మీ పేరు? నా పేరు రాజు మేడం. రాజు గారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఫస్ట్ అమ్మగారితో మాట్లాడాలా, మీ నాన్నగారితో మాట్లాడాలి? నాన్నగారితో. నాన్నగారితోనే మాట్లాడాలి. విన్నారు కదండి, మీ అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు? వీళ్ళని కాలేజ్కి వెళ్ళి అని పంపిస్తే బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తాను మేడం. అందుకని మీరు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారా? నేనే లవ్లో ఫెయిల్ అయిపోయి నా జీవితం నాశనం. ఎప్పుడు? ఎప్పటి లవ్? పెళ్లి కాకముందే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను మేడం. ఆ అమ్మాయి నా ఫ్రెండ్తోనే మ్యారేజ్ చేశాను. ఓకే, అయిపోయింది. ఆ స్మృతులు ఇప్పుడు చక్కగా ఎందుకు? పెళ్లి చేసుకున్నారు, 2 పిల్లలు ఉన్నారు, 22 ఏళ్ళు 23 ఏళ్ళు పిల్లలకి, ఆడపిల్లలు. ఇప్పుడు వాళ్ళు మీ మీద ఎలిగేషన్ ఏమి వేస్తున్నారు? మీరు ఈ టైంలో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇంటికి అమ్మాయిని తీసుకొని వచ్చి చండాలంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా చేస్తారా అలాగా? ఏ రోజు కూడా భార్య నన్ను ఇష్టంగా అభిమానంగా ఎప్పుడు చూడలే మేడం. 2 పిల్లలు ఊరికే కనేసారా మీరు? ఏమ్మా, ఒకసారి మీ సంగతి ఏంటో చెప్పండి. మీ ఆయన ఎట్లాంటి వాడు, మీ పిల్లలు ఎట్లాంటి వాడు, నువ్వే అలాంటి దాన్ని? పెళ్లి చేసుకున్నారు, చదువు లేదు నాకు, పల్లెటూరు దాని అనుకొని ఈయనకి ఇచ్చి చేసిండు మంచిగా చూసుకుంటాడని. ఓకే. అయితే ఈయనేమో అమ్మాయిలతో తిరుగుతున్నాడు. ఎప్పుడు కడుపుతో ఉన్నప్పటి నుంచి ఎట్లనే టార్చర్ పెడుతున్నాడు. తాగుడు ఎప్పుడు పిల్లలకి వచ్చింది? తెలియదు. పిల్లలకు 1 year నుంచి తెలిసిందా? తెలిసింది. అంతకు ముందు అట్లా చేసేవాడు. అప్పుడు కొట్టేవాడా? కొట్టేవాడు. ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడంటే నువ్వు ఎలా ఊరుకున్నావు? ఏం చేస్తాం, అడిగితే కొడుతున్నాడు. పిల్లని కూడా చేసుకుంటున్నాడు. కడుపుతో ఉన్నప్పుడు కూడా కొట్టిండు. పెళ్లికి ముందే అతనికి లవ్ స్టోరీ ఉందని మీకు తెలిసే చేసుకున్నారమ్మా? ఇప్పుడు ఒక ప్రేమ ఫలించక పిచ్చోడిని అయిపోయాను తర్వాతనే ఈవిడ్ని చేసుకున్నాను అని అంటున్నాడు కదా. నాకు అంతకు ముందు తెలియదు. అమ్మాలు చేసుకోమంటే చేసుకున్నాను. నాకు చదువు లేదు మేడం. చేసుకున్నాను. పెళ్ళైన తర్వాత ఇట్లా తెలిసింది. నాకు ఆమెనే కావాలనుకొని ఇంకా పిచ్చి అయిపోతున్నాడు. ఆమె కావాలా ఇంకా ఎవరైనా కావాలా? నుంచి నీకు ఈ నరకమే చూపిస్తున్నాడు. నరకమే ఉంది. ఈ మధ్యలో ఎంతమంది అమ్మాయిలు మార్చాడు? చాలా అమ్మాయిలకి తెచ్చుకుంటున్నాడు, ఇంట్లో టార్చర్ పెడుతున్నాడు. చికెన్ వండి పెట్టు, 1 గంటకు వచ్చి 3 గంటలకు వచ్చి వంట చెయ్యి, మా ఇద్దరికి పెట్టు. మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏం చెప్పలేదా అమ్మా? ఎట్లా చెప్తాను నేను? మంచోడు అనుకొని చేసి పెట్టారు, ఇట్లా టార్చర్ పెడుతున్నాడు. అది ఇన్ని సంవత్సరాల్లో చెప్పలేదా ఎప్పుడు కూడా మీ తల్లి? చెప్పలేదు. తాగుడు ఎప్పటి నుంచి అలవాటు అతనికి? ఆయన పెళ్లి అయిన తర్వాత నాకు తెలిసింది కడుపుతో పిల్లలు. అమ్మా, తాగుడు ఎప్పుడు అలవాటు? తాగడా? ఎప్పటి నుంచి అలవాటు తాగుడు? అదే అమ్మాయిలకి నేను తాగుతున్నా. అమ్మాయిలకి తెచ్చుకున్నప్పుడే మొదలెట్టారు. మీ పెళ్ళైనప్పటి నుంచి అలవాటు ఆయన తాగటం ఇంటికి అంతేనా? అమ్మాయిలు వస్తుంటే పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఎవడేం అనలేదా? అడగట్లే, వాళ్ళకి కూడా తిడుతున్నాడు. నా ఫ్యామిలీ ఏమని చెప్తాడు? నా ఇష్టం అని అంటున్నా. లేడీస్ వస్తున్నారు ఎవరు వాళ్ళు అని అడుగుతారు కదా, ఏమని చెప్తారు? ఏమని చెప్తాడు? మా చుట్టాలు బంధువులు అని చెప్తారు. రాత్రి వచ్చి పగలెళ్ళిపోయే చుట్టాలా? ఓన్లీ లేడీసే వస్తారు చుట్టాలు? ఫ్యామిలీస్ కూడా ఉన్నారు జెంట్స్ కదా, రారా? పిల్ల ఉంది, పిల్లలు ఉన్నారు, సరే చుట్టాలు అనుకొని ఉండుంటారు. ఇప్పుడు చెప్పండి మీ సంగతి ఏంటో. ఈమె భర్తను భర్తలాగా చూడదు మేడం. ఎలా చూడాలి మీకు? ఈమె ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంది. ఏది రాత్రి పూట్ల అమ్మాయిలు తెచ్చుకుంటుందా? నేను బిజినెస్ లో లాస్ అయిపోయి ఉన్నా,
జీవితంలో అన్ని కోల్పోయి ఉన్నా. మా అమ్మ నాన్న లేరు, ఉమ్, అక్క చెల్లెలు లేరు, ఉమ్. అన్న తమ్ముళ్ళు లేరు, ఎవ్వరు లేరు. నేను ఒంటరిగా ఉంటున్నా. వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడ్డారా, మీరు వాళ్ళు చూసి భయపడ్డారా? ఈమె ఇంటికి వచ్చిన వాడిని కనీసం భోజనం కూడా పెట్టదు. ఓహో, అది నేను బయట రాత్రిపూటలు చికెన్లు ఎందుకు వండిస్తారా? పెట్టండి? బయట వేష్యల దగ్గర ఆ ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళ ఈ ఇంట్లో అభిమానంగా పని చూస్తారు. చేసి పిల్లల్ని చూసుకుంటున్నాను, ఆయన కూడా చూస్తాడు. డబ్బు కూడా ఈయన- తీసుకురాడా? డబ్బు కూడా తీసుకురాడు. మరి ఎందుకు పోయించరు? టార్చర్ పెడుతున్నాడు ఇట్లానే. ఏం పని చేస్తారు రాజు గారు మీరు? తెలియదు, ఈ మధ్య నేను పెద్ద అన్ని అయ్యారు business లో లాస్ తెలిసింది అయిపోయి ఉన్నా సార్. పిల్లలకి. ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్? బిజినెస్ ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఫైనాన్స్ పరంగా అన్ని విధాలు లాస్ అయిపోయి. మరి అమ్మాయిలు తెచ్చుకోవడానికి డబ్బులు ఎక్కడే మీకు? అంత ఫ్రీగా ఎవరు వస్తున్నారు సార్? అది కాదు, ఇంకా చెప్పండి. ఆవిడ గురించి ఏవో చెప్తున్నారు కదా, చెప్పండి. ఏంటి వాళ్ళు మీ మీ ఇంటికి వచ్చే వాళ్ళని ఆవిడ చూసుకోరు, తర్వాత నన్ను పట్టించుకో సార్. ఆ, వచ్చిన వాడిని కనీసం భోజనం కూడా పెట్టదు. ఏది ఇప్పుడు 23 సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితి. చీటికి వాటికి నా మీదకి కొట్లాటకు రెడీ అవుతుంది సార్. ఓకే, దానివల్ల మీరు తాగుడుకి బానిస అయ్యారు. తాగుడికి ఆడవాళ్ళకి. జీవితంలో కూడా చాలా ఫ్రెండ్స్తో నష్టపోయా. చేసుకుంటా అనుకున్న అమ్మాయి కూడా నాతో. సర్లేండి సార్, ఈ కష్టాలు చెప్పమంటే మీరు ఆ కష్టాలు చెప్తారేంటి? ఈవిడతో ఏం సమస్య చెప్పండి. ఈవిడ నన్ను సరిగ్గా చూసుకో సార్. ఎలా చూసుకోవాలి మీకు చెప్పండి పోనీ. నేను చెప్పారు ఎప్పుడన్నా ఇలా నన్ను బయటి చూసుకోండి? వాళ్ళతో వేష్యలతో ఉన్నప్పుడన్నా వాళ్ళు కనీసం ఛీ, ఛీ, ఏం మంచిగా మాట్లాడుతున్నారు? చూసుకునే వాళ్ళు. వాళ్ళతో పోలిస్తారు అందు గురించే వాళ్ళతో నేను. తాగేసి ఉన్నారా ఇప్పుడు మీరు? లేదు మేడం, తాగున్నారు కదా మీరు ఇప్పుడు? లేదు మేడం. అలా పోలిస్తారండి. ఆ, ఏం మాడుతున్నారు మీరు? మత్తుండే మాడుతున్నారా? ఈమె చీటికి మాటికి నాతో ఎప్పుడైనా కూర్చొని ప్రవర్తించే పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారా? మీ భార్యతో పక్కన కూర్చోబెట్టి ఎప్పుడైనా మాట్లాడారా? ఇలా ఇలా ఉండు, ఇలా ఇలా చెయ్యి అని చెప్పి చెప్పండి. పిల్లలతో ఎప్పుడైనా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారా ఏంటమ్మా అని? లేదంటే వైశాల్ దగ్గర అనకూడదు కానీ సారీ, అలా తిరగడమే సరిపోయిందా మీకు? మీరు తిరిగి ఆడవాళ్ళందరూ వీళ్ళేనా, లేదంటే ప్రత్యేకంగా మీకు ఎవరన్నా ఒక లవర్ ఉన్నారా ప్రస్తుతం? నేను చేసుకున్న అమ్మాయే వేరే వాళ్ళతో లేదు. అది ఓకేనండి, అది అప్పుడు బిఫోర్ నాకు మ్యారేజ్. ఎవరు లేరు సార్. నేను తిరిగేది నాకు నచ్చిన అమ్మాయిల వాళ్ళతోనే తిరుగుతా. ఎవరు ఈ అమ్మాయిలందరూ? డబ్బులు ఇస్తే వచ్చే వాళ్ళ, లేదంటే వేరే వేరే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళ? ఎవరు వీళ్ళందరూ? చెప్పాలి. ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు మీరు? అది మా భార్యను అడగండి సార్. ఆమె ప్రవర్తన వల్లనే నేను ఇలా మీరు తెచ్చిన ఆడవాళ్ళ గురించి ఆవిడనే అడుగుతామండి. ఆమె ప్రవర్తన వల్లనే నేను ఇలా మారిపోయాను. నా పిల్లలు నా మాటినారు. ఏం చేస్తారు చెప్పండి? భోజనం పెట్టదు అంటున్నారు. భోజనం పెట్టకుండా అయితే మీరు ఇంత అవ్వరు. టైంకి బెటర్ మేడం. ఆ, టైంకి టైంకి పడితే ఎందుకు ఇంకెంత పెట్టాలి ఉంటారు? మీరు మేడం? టైంకి ఇంటికి వస్తే పిల్లల్ని పెడతారు. టార్చర్ పెట్టడం, భార్యని టార్చర్ పెట్టడం ఎందుకు చూడాలి? అదే ఎందుకు టార్చర్ పెడుతున్నా నిన్ను? ఎందుకు అందరు అక్కడ మాట్లాడుకోండి. ఇదేదో మీరు ఇంట్లో మాట్లాడుకుంటే ఇక్కడ వరకు రావాల్సిన పరిస్థితి ఉండేది కదా. అక్కడ నా మాట్లాడుకోండి. ఇష్టరాజ్యం నేనంటే నా ఇష్టరాజ్యం నేనంటే సార్. ఎందుకు అవుతుంది నీ ఇష్టం? ఆడపిల్లల ఇష్టరాజ్యం. కన్నా నేను బాధపడుతున్నాను. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసి చూస్తున్నాను, ముగ్గురిని తెచ్చుకొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాడు. ఇంత టార్చర్ అమ్మా నాన్న కూడా చెప్పుకోలేకపోతున్నాను నేను. ఆడపిల్లలు పట్టుకొని ఎంత బాగా కష్టాలు అనుభవిస్తున్నాను నేను. ఆ పిల్లలు కూడా అట్లా తయారైతే, తండ్రికి చూసి అట్లా తయారైతే ఎట్లా మేడం? మరి అలాంటి తండ్రితో మరి ఎందుకమ్మా ఆడపిల్లలకి ఇన్ని ఏం సంవత్సరాల పాటు చేస్తాం ఎక్స్పోజ్ మేడం? అయ్యి తండ్రి అనేది ఒక పేరు ఉండాలి కదా, తండ్రి ఉన్నాడని. ఎందుకు ఉండాలి? మీరు పని చేసుకుంటున్నారుగా, చక్కగా చదివించుకుంటున్నారుగా. పిల్లలకి తండ్రి ఉండాలి కదా, ఎవరు పెళ్లి చేసుకుంటారు? నీ తండ్రి ఏదని అడుగుతారు కదా మేడం. ఎందుకు ఈ తండ్రిని భరించలేక వాళ్ళిద్దరు చెరో బాయ్ ఫ్రెండ్ తెచ్చుకున్నారు? అంతకంటే దరిద్రం ఇంకేమన్నా? బాగుందా? మొగుడేమో ఒకరిని తెచ్చుకున్నారు, పిల్లలేమో ఇంకొకరిని తెచ్చుకుంటున్నారు. బాగుందా ఇప్పుడు? పిల్లలు అంటున్నారు మా తండ్రి మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం కదా, మా తండ్రి నువ్వు మంచిగా అందరి కుటుంబంతో మంచిగా ఉంటే. మీరేం చెప్పాలి ఇప్పుడు? అలాంటి తండ్రి ఉండడం వల్ల వచ్చిన రిజల్ట్ చూసావుగా. మరి ఇప్పుడు అవసరమా ఆ తండ్రి, ఆ భర్త? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.